ఎంతో కాలం నుండి నీ దగ్గర ఒక విషయం చెప్పాలని అనుకున్నాను రా. చెప్పరా అమర్? ఆ విషయం చెప్పడానికి వచ్చాను రా. అమర్, నువ్వు ఆ విషయం చెప్తే నేను విని సంతోషిస్తాను రా. ఎన్నో రోజుల నుంచి నా గుండెల్లో దాచుకున్న విషయం ఈరోజు నీకు చెప్పబోతున్నాను రా. చూడు అమర్, నేను నీ కోసం ఎదురు చూస్తున్నాను. దేనికిరా రాజేష్? నా మనసులో ఉన్న సంగతి నీతో చెప్పి. అమర్, నా మనసులో ఉన్న సంగతి నా మిత్రుడితో చెప్పి ఆ సంతోషాన్ని నీతో పాలు పంచుకోవాలని ఎదురు చూస్తున్నాను అమర్. రాజేష్, నా జీవితంలో మరోరాని రోజు ఉంటే ఆ సంతోషాన్ని నీతో చెప్పి అది పాలు పంచుకుంటాను రా. అలాగైతే నాతో చెప్పరా అమర్? రాజేష్, ఇది నా జీవితానికి సంబంధించిన విషయం. ముందు నేను చెప్తాను రా, తర్వాత నువ్వు చెప్పు. అమర్, నువ్వు చెప్పేది నీ జీవితానికి సంబంధించింది. నేను చెప్పేది నా జీవితాన్ని గమ్యాన్ని మార్చే సరికొత్త జీవితం కాదా? అందుకేరా రాజేష్, ముందు నేను చెప్తాను, తర్వాత నువ్వు చెప్పు. నా మనసులో ఉన్న మాట నీతో చెప్పి నీ ఆశీస్సులు పొందాలని నేను చాలా ఆశగా ఉన్నాను రా. నేను నీ రాక కోసం ఎదురు చూస్తున్నాను అమర్. నువ్వు వచ్చిన వెంటనే నీ మనసులో ఉన్న దాన్ని నీతో చెప్పి నా మధురమైన గాపాన్ని నీతో చెప్పాలని నా కోరిక. రాజేష్, నీకు తెలుసుగా మన కాలేజీలో ఒక అపరంజి బొమ్మని ప్రేమిస్తున్నానని, పెళ్లి కూడా చేసుకోవాలని అనుకుంటున్నాను. అవునా? నిజమా? కంగ్రాచులేషన్స్. నువ్వు ఒక ఇంటి వాడివై పిల్ల పాపలతో సంతోషంగా ఉంటే అంతకన్నా నాకు ఏ అదృష్టం ఉండదురా. అవునరా రాజేష్, నా ప్రేమ దేవత కోసం నేను ఎదురు చూస్తూనే ఉన్నాను. అమర్, ఎవరు నీ ప్రేమ దేవత? ఎవరో చెప్పుకో, నీకు కూడా తెలిసే ఉంటాయి. నాకు కూడా తెలుసా? అవునురా, మన కాలేజీలో మనతో పాటు చదువుకుందిరా, ఆమె పేరు ప్రేమ. ప్రేమ? ఇది కళ నిజమా? ఏం రాజేష్ అంత ఆశ్చర్యంగా అడుగుతున్నా? ఇది నిజంగా నిజమేరా. నా ప్రేమ దేవత, నా కలల దేవత, ఆమెతోనేరా నేను జీవిస్తున్నాను. ఆమెతో ప్రేమ చెప్పావా? చెప్పానురా, ప్రేమ కూడా నన్ను ప్రేమిస్తుంది. త్వరలోనే వాళ్ళ నాన్నగారితో చెప్పి మా ప్రేమ సిగ్నల్ ఇచ్చి మా పెళ్లి పీటల దాకా ఎక్కిస్తుందిరా. అమర్, నీది పవిత్ర ప్రేమరా. నీలాంటి వాడిని ప్రేమించిన ఆ అమ్మాయి ఎంతో అదృష్టవంతురాయి ఉండాలి. రాజేష్, నువ్వు నాకు చిన్న సాయం చేయాలరా. అది నువ్వు చేస్తావని ఆశతో నీ దగ్గర వచ్చాను రా. ఏమిటా చెప్పురా, నా చేతనైనా సహాయం చేస్తాను. రాజేష్, నువ్వు పెళ్లికి పెద్దగా నిలిచి నా తరపున నువ్వు వెళ్ళి వాళ్ళ నాన్నగారితో మా పెళ్లి ఒప్పియాలరా. అమర్, నీకన్నా ఈ లోకంలో నాకు ఇంకా ఎవరు ఎక్కువ కాదు. నీకోసం నా ప్రాణాలను ఇస్తాను. రాజేష్, నీలాంటి ప్రాణ స్నేహితుడు నాకు ఉన్నందుకు ఆ భగవంతుణ్ణి మనసారా కోరుకుంటున్నాను. అమర్, నువ్వు ప్రేమ భార్య భర్తలు కావాలని నేను మనసు పూర్తిగా కోరుకుంటున్నాను రా. రాజేష్, ఈ విషయం ప్రేమ దగ్గర చెప్పి నీ రాక కోసం నేను ఎదురు చూస్తూనే ఉంటాను రా. వెళ్తున్నా రాజేష్, బాయ్. అమర్, నా పవిత్ర ప్రేమను నీ కోసం నేను త్యాగం చేస్తున్నాను రా. నా మనసులో ఉన్న ప్రేమను మర్చిపోతాను. ప్రేమతో నీ పెళ్లి జరగాల నేను చూసుకుంటాను.
ఏంటి నాన్న తల పట్టుకొని ఏదో ఆలోచిస్తున్నారు? నీకోసమేనమ్మా, నీతో పెళ్లి విషయం మాట్లాడదామని నీకోసం చూస్తున్నానమ్మా. అబ్బా నాన్న, నేను మీతో ఒక విషయం మాట్లాడాలని అనుకుంటున్నాను నాన్న. ఏమిటమ్మా అది? నాతో చెప్పమ్మా.